ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే కానీ బట్ ఒబేసిటీ అనేది ఎలా ట్రీట్ చేస్తారు మయూరి గారు? అంటే పిల్లల్ని తినొద్దని చెప్పలేము మన కల్చర్ లో ఎస్పెషల్లీ. కరెక్ట్. సో ఎలా మీరు అప్రోచ్ అవుతారు ఒక చైల్డ్ కి ఒబేసిటీ ఇష్యూ ఉందని పేరెంట్స్ మీ దగ్గరకు వస్తే? సో ఫస్ట్ నేను చెప్పినట్టుగా వాళ్ళ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ని మనం కన్సిడర్ చేయడం తీసుకోవడం, లైక్ ఐ టేక్ ఇట్ యాజ్ లైక్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. రైట్. సైకలాజికల్ గా వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు, అంటే వాళ్ళు ఎలా మదన పడుతున్నారు ఏంటి అనే ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి ఆ ఆస్పెక్ట్ లో వాళ్ళకి కొంచెం గ్రూమింగ్ ఇవ్వడం అనేది నేను చేస్తూ ఉంటాను. వాళ్ళకి కొద్దిగా థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంటాను. ఐఎమ్ నాట్ సైకాలజీ ఎక్స్పర్ట్, బట్ నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసిన విధంగా పిల్లల్ని కొంచెం అక్కడ గ్రూమ్ చేస్తూ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ పైన మనం కొంచెం అయితే ఇక్కడ ఇంకొకటి నేను పేరెంట్స్ కి చెప్పాలనుకునేది ఏంటంటే, అలవాటు చేసేది మీరే, తర్వాత ఏడ్చేది మీరే. అవును. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి టేస్ట్లు తెలీదు. సో వాళ్ళకి టేస్ట్ అలవాటు చేసేది మనమే. సో అలవాటు చేసే ముందు ఏది అలవాటు చేస్తున్నాము, ఏది పెడుతున్నాము అనేది మీరు గమనించుకుంటే మంచిది. ఒక 5 పదార్థాలు చెప్పండి మయూరి గారు ఈ కాంటెక్స్ట్ లో, ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. అలవాటు చేయకూడనివి మనమే తెలిసి అలవాటు చేస్తున్నవి. ఫస్ట్ ఇంపార్టెంట్ మైదాతో చేసినవి ఏవైనా అండి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ మైదా. అది మ్యాన్ మేడ్ ప్రాసెస్డ్ ఫుడ్. మైదాతో చేసిన ఏ ఫుడ్ కానివ్వండి, స్పెషల్లీ ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే చిన్నప్పుడు 6-7 months అయిపోగానే పిల్లలు 9 months 10 months వచ్చేసిందంటే ఫస్ట్ పెట్టేది బిస్కెట్. ఎవరైనా చూడండి బిస్కెట్ తింటాడు పర్వాలేదు. హోల్ గ్రెయిన్ బిస్కెట్స్ అంటారు, అవి కూడానా? హోల్ గ్రెయిన్ బిస్కెట్స్ పర్వాలేదు, బట్ అగైన్ దాని ఆథెంటిసిటీ నాకు తెలియదు. ఒక కంపెనీ వాడు ప్రిపేర్ చేస్తున్నాడు, ఫుడ్ సేఫ్టీ అప్రూవల్ అన్ని తీసుకుంటున్నాడు, బట్ నా పిల్లలు వచ్చేసరికి నా పిల్లలు అయితే FSI అప్రూవల్ అన్ని తీసుకున్నా కూడా నా పిల్లలు వచ్చేసరికి నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ. ఐ ఆల్వేస్ హ్యావ్, యాజ్ అ న్యూట్రిషనిస్ట్ గా ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్ అండ్ ఐ ఆల్వేస్ కీప్ ఇట్ అసైడ్. నీకు బిస్కెట్స్ కావాలంటే ఆ హోల్ గ్రెయిన్ బిస్కెట్స్ నేను ఇంట్లో చేసి ఇస్తాను, అలా అని చెప్పేసి అందరినీ అలాగే చేయాలని నేను చెప్పను. బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్, మీరు వీలైనంత వరకు బిస్కెట్స్ ని పిల్లలకి అలవాటు చేయకపోతే మంచిది. సో ఫస్ట్ పాయింట్ బిస్కెట్లు నో, బిస్కెట్స్ బిగ్ నో. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్. సరే వాడు ఏడుస్తున్నాడు పాపం, తిను బాగుంటుంది అని చెప్పేసి వాడికి తెలియని టేస్ట్ ని మనం పరిచయం చేస్తాం అక్కడ. ఇలా చాక్లెట్స్ అలవాటు చేస్తూ ఉంటాం. వాడు ఏడ్చినప్పుడు, పాప ఏడ్చినప్పుడు, బాబు ఏడ్చినప్పుడు, లేదా వాళ్ళని హ్యాపీ చేయడానికో చాక్లెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటాం. అది వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళు ఇంకా ఇప్పుడు కరెంట్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ జీ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా అయిపోతున్నారంటే బై ది ఏజ్ ఆఫ్ 1 year నేను ఏం చేస్తే వాళ్ళు నాకు ఇస్తారు అనేది వీళ్ళకి అర్థమైపోతుంది. అది వాస్తవం. నేను ఇది చెప్పడానికి అందరూ ఇలా చెప్తుందని అనుకుంటున్నారు, బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. సో ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది. అంటే నేను ఇలా ఏడ్చానంటే వాళ్ళు నాకు అది ఇస్తారనే చెప్పి వీళ్ళకి అర్థమైపోతుంది, వీళ్ళు అది చేస్తున్నారు, పేరెంట్స్ ఇస్తున్నారు, ఇలా అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా హోల్ ఫ్రూట్స్ ఇవ్వకుండా పిల్లలకి జ్యూసెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. రైట్. ఓకే. సరే షుగర్ అంటే షుగర్ అది యాడ్ చేయకుండా ఇచ్చారు పర్వాలేదు, బట్ ఇది ఏమైపోతుందంటే టీవీ నాలెడ్జ్ వల్ల పిల్లలు ఏమంటారు, అది కూడా ఫ్రూట్ జ్యూసే కదా ఇవ్వండి, ఇలా అయిపోతున్నారు. సో పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి అక్కడే. వెన్ దే ఆర్ ఆస్కింగ్ దాట్, నేను ఇంట్లో చేసేది ఇలా ఉంటుంది, అది చేసేది ఇలా ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఎప్పుడైతే అడిగారో వాళ్ళకి అప్పుడే ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతైనా డబ్బాలో వచ్చేది నిల్వ ఉండేది ఖచ్చితంగా దానిలో ఏదో అదనపు వస్తువులు ఉంటాయి. ఒక సింపుల్ స్వప్న గారు, ఒక ఫ్రూట్ బయట పెట్టండి, ఓకే, ఒక జ్యూస్ బయట పెట్టండి. మామూలుగా ఫస్ట్ పురుగులు దేని పడతాయి? ఫ్రూట్ కే పడుతుంది. దీనికి నువ్వు ఎన్ని రోజులు అక్కడ పెట్టినా కూడా దానికి పురుగులు పట్టవు. ఏదైనా పురుగు పట్టిందంటే హెల్దీ అండి. అంటే పురుగులకు కూడా తెలుసు అది వాళ్ళకి, అంటే అది న్యూట్రిషన్ ఉంది అని చెప్పేసి. ఏ ఫుడ్ అయినా పురుగు పట్టిందని అంటే అది హెల్తీ. సో బేసికలీ ఫ్రూట్స్ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వడం, అంటే ఫ్రూట్స్ న్యాచురల్ గా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసేది మ్యాగీ అండి. పిల్లలు పెరుగుతున్నారు 6 months తర్వాత మనం ఎప్పుడైతే కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేస్తూ ఉంటామో ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయండి. ఆ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అవుతూ వస్తాయి. ఒకరోజు బాగా తింటారు, ఒకరోజు అస్సలు తినరు. అది పిల్లలకి అది ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ మెల్లగా డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఒకసారి ప్రాపర్ ఒక 2-3 days బాగా తింటారు, ఒకరోజు అస్సలు తినరు. పర్వాలేదు, యూ టేక్ ఎ బ్రేక్ ఫర్ దట్ 1 day. ఏం తినట్లేదని చెప్పేసి మ్యాగీ తీసుకొచ్చి పెట్టడమో,
ఆర్ ఇట్లా ఈజీ టు కుక్ అంటే నాలుగుకి టేస్ట్ వచ్చేస్తుందని చెప్పేసి ఏదో ఒకటి ఇలా ప్రాసెస్ ఫుడ్స్ తెచ్చి పెట్టడం వల్ల ఏమైపోతుందంటే పిల్లలకు అది అలవాటు అయిపోతుంది. సో అది అలవాటు అయింది, చిన్నప్పుడే మైదా టేస్ట్ అలవాటు అయిపోయింది. అందులో మనకి ఆన్లైన్ కూడా మనకి ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవచ్చు రకరకాల 2 minute నూడిల్స్ తాలూకు ప్రిపరేషన్స్. అవును, అందులో చీజ్ ఒకటి, బటర్ ఒకటి, మసాలా ఒకటి, ఇంకోటని అంటే పెద్దవాళ్ళకే నోరు చెప్పండి. అవునండి. సో ఈ ఫుడ్ యాప్స్ ని మనం లేజీ చేయడమే కాకుండా మనల్ని డెఫినెట్లీ ఇది అందరికి తెలుసు, బట్ స్టిల్ అగైన్ నేను చెప్తున్నాను, లేజీ చేయడమే కాకుండా చాలా అన్హెల్దీ చేసేస్తున్నాయి మనల్ని. సో హోమ్ కుక్ ఫుడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ తల్లులకి నేను జనరల్గా మదర్స్కి చెప్పేది ఏంటంటే, మీరు కుక్ చేసినప్పుడు ఒక కాన్షియస్ మైండ్తో కుక్ చేయండి. మీరు ఎంత కాన్షియస్గా అంటే కుక్ చేసినప్పుడు వీడు తింటాడో లేదో అనుకుంటూ కుక్ చేశారనుకోండి, వాడు తింటాడో లేదో అలాగే ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఒక ప్రాపర్గా నా పిల్లాడు బాగా తింటాడు అని చెప్పేసి ఒక మంచి కాన్షియస్నెస్తోని ఒక పాజిటివ్ మైండ్తోనే కుక్ చేసి పెట్టండి, వాడు డెఫినెట్గా మంచిగా తింటాడు. రైట్. సో కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మీకు నచ్చదు అని చెప్పేసి పిల్లలకి పెట్టకుండా ఉండకండి. ఉదాహరణకి కాకరకాయ కానివ్వండి, కాకరకాయనే కాదు ఇన్ జనరల్ గా కూడా నేను పప్పు నాకు ఇష్టంగా తినను అని చెప్పేసి పప్పు వండకుండా పిల్లలకు పెట్టకపోవడం, మీ అలవాట్లు పిల్లలకి అలవాట్లు చేయకండి. రైట్. సో మనం ఎలా తింటే పిల్లలు అలాగే తింటారండి. రైట్. సో మనం హెల్దీగా తింటే వాళ్ళు హెల్దీగా తింటారు. అండ్ ఇంకొకటి, టీవీల ముందు కూర్చొని అస్సలు తినిపియకండి. ఇది చాలా మంది చెప్పారండి, చాలా గొప్ప విషయం చెప్పారు. చాలా ఇయర్స్ నుంచి అందరు చెప్తూ వస్తున్నారు, బట్ స్టిల్ అగైన్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, టీవీ ముందు కూర్చొని తింటే వాడికి హెల్త్ కాదు కదా, అసలు ఏమీ పోదు, ఒక న్యూట్రిషన్ ఉండదు, ఏది ఉండదు బాడీలో, అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా వెళ్ళి ఇలా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంటే ఏం తింటున్నావు మైండ్ఫుల్నెస్ ఉండదు. వాళ్ళ అంటే ఏ కూరగాయ తింటున్నారు, ఏ పప్పు తింటున్నారు, దాంట్లో నుంచి బాడీకి ఏం వెళ్తుంది, అది తినడం వల్ల బాడీలో ఏం లాభాలు వస్తాయి, వాళ్ళకి ఏది లేదు. వాడు అక్కడ టీవీ చూస్తున్నాడు, ఇక్కడ తింటూ ఉన్నాడు అంతే. అయితే పెరిగిన కొద్దీ వీడు ఇలా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాడండి. వాడు ఒక మూవీకి వెళ్తే మూవీ 2 hours, బట్ 2 hours తినుకుంటూ అలాగే కూర్చుంటే ఒబెసిటీ ఎందుకు రాదండి?